ఈ లోహ ప్రాకారాన్ని దాటగా వచ్చేది కాంస్య ప్రాకారము. ఇది కూడా ఊహించని ఎత్తులో 7 యోజనాల వెడల్పు గల గోపుర ద్వారాలతో కాంతులు వెదజల్లుతూ మెరుస్తుంటుంది. దానిని పరివేష్టించిన పనస, మామిడి, అరటి, ద్రాక్ష, ఖర్జూర, నిమ్మ, కొబ్బరి, నారింజ, తాళ, తమాల, తక్కోలి, హింతాల, సాల, కదంబ, పున్నాగ, చంపక, అశోక, చందన, మందార, మల్లిక, మాధవి, మాలతి మొదలగు పుష్పతోటలు, తులసి బిల్వవనాలు కలవు. అవి తుమ్మెదల నాదాలతో, అనేక పక్షులతో, పరుగులు తీసే లేళ్ల గుంపుల సముదాయంతో, సుగంధ పరిమళాలతో ఉంటాయి. పుష్ప సుగంధాలు సుగంధ 10 యోజనాల వరకు వ్యాపిస్తూ ఉంటాయి. ఈ ఫల పుష్ప వృక్షాలు బంగారు ఛాయలో ఉంటాయి. కాంస్య ప్రాకారాన్ని దాటగా వచ్చేది తామ్ర ప్రాకారము. ఇది చతురస్రంగా ఉంటుంది. దాని నిండా ఫలపుష్పాది వనాలు అసంఖ్యాకంగా ఉన్నవి. ఆ ఫలముల యొక్క బీజాలన్నీ రత్నములే. పుష్పముల యొక్క సుగంధ పరిమళాలు 10 యోజనాల వరకు వ్యాపిస్తుంటాయి. పుష్పఛత్రాలతో పుష్పములందు గల తేనెను సేవించి నిమీలిత నేత్రాలతో పుష్ప సింహాసనం నందు ఆసీనుడై ఉంటాడు వసంతుడు. అక్కడ అతిలోక సౌందర్యవతులైన మధుశ్రీ, మాధవశ్రీలు అతని భార్యలు. వారు భర్తను సేవిస్తూ ఉంటారు. కోయిల రాగాలతో కళకళలాడుతూ ఉంటుంది ఈ పుష్పవనం. అనేక వాద్యగానాలతో, గంధర్వుల ఆటపాటలతో మునిగి తేలుతుంటారు ఇక్కడ. ఈ ప్రదేశమంతటా కాముకుల కామోద్రేకాన్ని తేట తెల్లపరుస్తాయి.